పర్టికులర్లీ హిందూస్ మీద అటాక్ చేయడం అనేది బంద్ చేయడానికి మన ప్రభుత్వం గట్టిగా వాళ్ళకి మెసేజ్ చేయక తప్పదు. ఇక ప్రస్తుతం నెక్స్ట్ ఇప్పుడు మనం బంగ్లాదేశ్కి వచ్చినట్టయితే 15 ఏళ్ళు అధికారంలో ఉండి బంగ్లాదేశ్ అండ్ మన వెస్ట్ బెంగాల్ను పాలించిన మమతా పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నది అని అంటే, అరే మీరు అన్నారు కదా, కోడిగుడ్లు విసరటం, లేకపోతే గుండు కొట్టడం, చెప్పుల మాలలు వేయటం, ఇటువంటి అన్ని టీఎంసీ లీడర్లకు ఎందుకు జరుగుతుందంటే కట్ మనీ అనేది ఇక అందరికీ తెలిసిన మాటే కదా. దాన్ని ఎంతవరకు అంటే దేవర్ అఫ్కోర్స్ ఇది ప్రజలను పీడించి ఎంతవరకు చేసుకుంటారు. నేను రిపోర్ట్లలో మీరు చూసుకుంటారు అందరు కదా, ఒక్కొక్క టీఎంసీ లీడర్ల ఇళ్లలో డిజాస్టర్ మన ఏది టార్పాలిన్లు దొరికినాయి సార్, టార్పాలిన్స్ దొరుకుతున్నాయి అక్కడ, బట్టలు రిలీఫ్ మెటీరియల్ అవి దాచుకొని వాళ్ళిద్దరు పారిపోయారు, అన్నదమ్ములు కరెక్ట్ కదా. పేద ప్రజలకు పంపాల్సింది ఎన్నో సంవత్సరాల నుంచి దాచుకుంటున్నారంట. అది మరీ అంత ఘోరం అంటే ఎంతవరకు దిగజారిపోయింది పార్టీ, ఎంతవరకు కరప్షన్ క్రీపింగ్ ఇన్ టు ది సొసైటీ, పేద ప్రజలు ఎలా పీడిస్తున్నారు. అందుకనే అఫ్కోర్స్ ఉడ్డమాట చెప్పాలంటే ఎస్, బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ కూడా ఒక విధమైన పోలరైజేషన్ చేసి యాంటీ తృణమూల్ ఒక మూమెంట్ లెక్క తీసుకొచ్చి ఇప్పటికి కూడా పోలింగ్ తర్వాత కూడా కొంతవరకు అది నడిపిస్తుంది. అది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ స్ట్రిక్ట్గా మంచిగా రూల్ చేసి అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలి. సో దాన్ని కూడా డిస్కరేజ్ చేయాలి, అదొక పాయింట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన తృణమూల్ కాంగ్రెస్లో ఉన్న పరిస్థితి ఇది, ఇప్పుడు మనకు ఆ స్టేట్కి సంబంధించిన సబ్జెక్టే కావచ్చు, కానీ ఇంతకుముందు కూడా మనం చూసాం మహారాష్ట్రలో జరిగింది. సో తర్వాత ఇప్పుడు మనకు వేరియస్ అదర్ పార్టీలలో కూడా ఇది జరుగుతుంది. ఎందుకని అంటే యాక్చువల్గా ఇంటర్నల్ డెమోక్రసీ అనేది ఏ పార్టీలో ఉండటం లేదు. పర్టికులర్గా ఈ రీజనల్ పార్టీస్ కొంతవరకు వచ్చి ఏమవుతుంది అని అంటే నా వల్లనే అంటే ఈవెన్ మన ఏపీలో కూడా చూసాం కదా, జగన్ వారు అన్నట్టు రై నీ ముఖం చూసి ఓటేశారా, నేనున్నా కాబట్టి నీ ఓటు వచ్చేది గెలిచిన అనేది ఎమ్మెల్యేలతో అన్నట్టు మనకు వినికిడి. అలానే మమతా కూడా మంచి స్ట్రీట్ ఫైటర్. ఓకే, 15 ఏళ్ళు అంటే సిపిఎం మన కమ్యూనిస్ట్ రూల్ను బెంగాల్లో ఓడగొట్టి తుడిచిపెట్టింది అని అంటే మమతానే అనుకోవాలి. కానీ అదే ధోరణిలో ఇప్పుడు మేనల్ని పైకి తీసుకొచ్చేసరికి మిగతా లీడర్లందరికీ కూడా ఒక విధమైన డెఫినెట్గా ఉంటుంది అది. సో అది గమనించలేదు. సో పోనీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంటర్నల్ పాలిటిక్స్ ఆ లెవెల్కి వచ్చింది కాబట్టి ఆ స్టేట్లో కొంతవరకు స్ట్రాంగ్ అపోజిషన్ ఉండి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మంచిగా అంటే అడ్మినిస్ట్రేట్ చేసి డెవలప్ అయ్యే పరిస్థితిలో ఉండే పద్ధతులు కనిపించట్లేదు. అపోజిషన్ లేకపోతే ఈవెన్ బీజేపీ విత్ అబ్సల్యూట్ మెజారిటీ కూడా దే మే గో రాంగ్ ఇన్ మెనీ ఇష్యూస్లో. అలా జరగకుండా ఉండాలి, అదొకటి. దాని తర్వాత దీని పర్యవసానం ఎలా ఉంటుంది, ఏది టీఎంసీ ఇంటర్నల్ ఇన్ఫైటింగ్ తర్వాత ఆల్మోస్ట్ థ్రెట్ టు మమతా బెనర్జీకి ఎగ్జిస్టెన్స్కి అయిపోతుంది. కాబట్టి స్టేట్ లెవెల్లో అది జరుగుతూ ఎంత ఉన్నదో ఇప్పుడు వాళ్ళకు 28 లోక్సభ సీట్స్, తర్వాత మిగతా 13 రాజ్యసభ సీట్లు, ఆల్మోస్ట్ 41 ఎంపీస్ ఉన్నారు అక్కడ. వాళ్ళు కూడా దే ఆర్ థింకింగ్ ఆఫ్ అంటే జంపింగ్ ఆర్ ఫార్మింగ్ సపరేట్ పార్టీ అంటే ఆ స్టేజ్లకు వచ్చింది. కాబట్టి అంటే నేషనల్ లెవెల్లో కూడా వీళ్ళ ఇంటర్నల్ బిక్కరింగ్స్ ఇవన్నీ కూడా మళ్ళీ ఎఫెక్ట్ చేసేటట్టున్నాయి. కాకపోతే కొంతవరకు ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడైనా కానీ మమత ఇంకా కూడా అంటే షీఈ్ నాట్ రియలైజింగ్ అంటే వాళ్ళ ఫాల్ట్స్ ఏంటి అని అదే అంటాడు కదా. అంటే ఆవిడ డ్రామాలో ఉన్నది సార్, తనే ఇంకా అధికారంలో ఉన్నది, తానే ముఖ్యమంత్రి, రేపొద్దున ఏర్పడబోయే మహాబంగ్లాదేశ్కి ప్రధానం రాష్ట్రపతి, ఇలాంటి ఒక దీంట్లో ఉన్నది, ఆ భ్రమలో ఉన్నది ఆవిడ. ఆ భ్రమని నిజం అనుకుంటుంది. మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు పోస్ట్ పోల్ మీటింగ్ పెట్టినప్పుడు అందరూ అదే అంటారు కదా, ఒక యునానిమస్ రిజల్యూషన్ పాస్ చేసి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలి అంటే అభిషేక్, అది ఏంటి, అది నిజంగా అరే కొంతవరకన్నా అంటే మామూలుగా సెన్సిబుల్ మ్యాన్ ఎవరైనా ఆలోచిస్తారు, ఎనీ పర్సన్ అరే ఎందుకు ఓడిపోయామనే ఆలోచన లేకుండా స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వండి అని అందరినీ డిక్టేట్ చేయడం అంటే అది ఇక మీరు అన్నట్టు కరెక్ట్. ఇంకా భ్రమలో నుంచి బయటపడలేదు, బట్ ఆల్మోస్ట్ ఇక పడ్డట్టే. ఇప్పుడు ఢిల్లీలో ఇది ఆవిడ పోయి మరి ఏం చేస్తుందో అవన్నీ ఎలా ఉంటాయో. కానీ ఇది కొంతవరకు ఏమైందంటే నాయకులు, పొలిటికల్ లీడర్స్కు
ప్రజలు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే ప్రజలు 100% ప్రజలు వ్యతిరేకమని కాదు, ఎందుకంటే 41% ఓటింగ్ పోల్ వచ్చింది మనం మొన్న ఎలక్షన్స్. సార్ 40% అనేది చాలా డేంజరస్ ఫిగర్ సార్. ఇప్పుడు మనకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 40% జేబులో వేసుకుని తిరిగేస్తున్నారు. అది వాళ్ళని ఆ భ్రమల్లో అలా ఉంచేస్తోంది. అది వాస్తవం అనే భ్రమలో వాళ్ళు ఇంకా ఉన్నారు. 40% మాత్రానికి ఆ ఫిగరే డేంజరస్ ఫిగర్ లాగా ఉంది. సరే అదే ఏదైనా కానీ ఇప్పుడు మనం వీ కెనాట్ రైట్ ఆఫ్ దీస్ పీపుల్, బట్ ఇఫ్ దే డోంట్ రియలైజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దెన్ పీపుల్ విల్ రైట్ దెమ్ ఆఫ్. అది ఆ స్టేజ్కి ఇలా వస్తుంది అనేది కొంతవరకు మనం ఒకసారి ఆలోచించవచ్చు. మనకు వీ నీడ్ పొలిటికల్ లీడర్స్ విత్ విజన్ అండ్ దెన్ కరేజ్ అండ్ దెన్ వాట్ ఎవర్ ఐడియాలజీస్. కానీ అది రాంగ్ డైరెక్షన్లో పోయేసరికి ఆవిడ అల్లుని ఏది మేనల్లుని మీద ప్రేమతోటి మేనల్లుని మీద ప్రేమతోటి పార్టీ లీడర్లను అందరినీ పక్కతోనే పెట్టి లెక్క చేయకుండా ఉండటం అనేది అది కరెక్ట్ కాదు. అది రియలైజ్ అయ్యి ఉంటే రైట్. అంబాసిడర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు